యేసయ్యకు తెలుసు. సముద్రాన్ని సృజించిన వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. సముద్రంలో ఉన్న చేపల సంగతి తెలిసిన వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీవు నమ్మిన యేసు సర్వ సృష్టిని నడిపిస్తున్నవాడు, నిర్వహిస్తున్నవాడు. తన చెప్పు చేతుల్లో సమస్త సృష్టి నడుస్తోంది. ధైర్యంగా ఉండి రోజు నీ అవసరాలన్నీ కూడా తీర్చగలిగిన వాడు ఆయన. ఆయన కొరకు నువ్వు బ్రతకగలిగితే, ఆయన కొరకు సాక్షిగా నువ్వు నిలబడగలిగితే అన్నీ నీ వశం చేస్తాడు ఆయన. ఈ సృష్టి అంతటిని కూడా ఏలేటట్టుగా చేస్తాడు. నిన్ను రాజుగా చేస్తాడు ఆయన. నా ప్రియమైన దేవుని పిల్లరా, పేతురు ఆ షెకెలు చేసిన అద్భుతం విషయంలో నమ్మకంగా దేవునికి లోబడ్డాడు కాబట్టి అక్కడ అద్భుతాన్ని చూడగలిగాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా మన దైనందిన జీవితాల్లో మన అవసరాలు తీర్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. నువ్వు ఆయన అడిగితే తప్పకుండా తీరుస్తాడు. అసలు పేతురు వచ్చి అడిగేదాకా చూడలేడు యేసయ్య. పేతురు వచ్చి అడిగేదాకా చూడలేదు. ఆ పేతురు యొక్క అవసరాన్ని ఎరిగి వెంటనే చెప్పేశాడు. దేవుని బిడ్డ గమనించండి, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, పేతురు యొక్క బలహీనతల గురించి నేను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా సందర్భంలో పేతురు దేవుని కొరకు నిలబడలేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి